రైట్. సార్ మీరు ఈ డయేరియాలు, పందికొక్కులు డ్రైనేజీల్లో తిరిగాయి, లేకుంటే కుక్క కాట్లు ఇయి చెప్తున్నారు సార్. మీకు గుర్తుండే ఉంటది. కొద్ది కొద్ది నెలల క్రితమే జీ గుంటూరు మెడికల్ హాస్పిటల్‌లో పందికుక్కల కాటికి పసి కందు మృతి అని చనిపోయారు. గూడా మనం చదివాం. చనిపోయారు. చాలా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్‌లో అపరిశుభ్రంగా చాలా దారుణంగా ఉన్నటువంటి దుస్థితి. ఒక హాస్పిటల్ మాత్రమే కాదు, ఏ వీధిలోకి పోయినా, ఏ ప్రాంతంలోకి పోయినా ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వారిని కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా, వారికి సంబంధించిన ఏ హామీ అయితే ఈ ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో ఇచ్చారో ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి ఈ పారిశుద్ధ కార్మికులను కూడా గాలికి వదిలేసి గాలిలో తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి వారందరూ కూడా చేయవలసినటువంటి పనిని పక్కన పారేసి వారందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తే సుమారుగా 10-15 రోజుల పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం మినిమం స్పందన కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే కూడా ఎక్కడ మీరు ఏ సందులోకి వస్తున్నా కూడా నాతో పాటు వస్తే నేను తీసుకెళ్ళి చూపిస్తాను మీకు. ఏ ప్రాంతంలోనూ కూడా శుభ్రత లేదు. అది గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజీలు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి పిహెచ్సిలు కావచ్చు, ఎక్కడా కూడా శుభ్రం లేదు. ఏ ఇంటి ముందు వెళ్ళినా కూడా చెత్త మీద పన్నేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి, చెత్త ముఖ్యమంత్రి అని ప్రజలు భావిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కనీసం పన్ను వేసిన తర్వాత అయినా సరే ఆ ప్రాంతాన్ని శుభ్రంగా పెడదాం, ఆ ప్రాంతంలో రోడ్లు వేద్దాం, ఆ ప్రాంతంలో స్ట్రీట్ లైట్లు ఇద్దాం, ఆ ప్రాంతానికి సంబంధించిన డ్రైనేజ్ పూడికలు తీసివేసి చేద్దాం, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఏమన్నాయో పరిశుభ్రంగా ఉంచుదాం, స్వచ్ఛ భారత్ అభియాన్ కింద వచ్చిన నిధులను ఉపయోగించుకుందాం. ఇటువంటి ఆలోచనే లేనటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఉన్నారు. నేను అందుకోసమే చెప్తా ఉన్నాను, మీరందరూ తలెత్తుకునే విధంగా ఏ రకంగా అయితే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తున్నాయో ఆ నిధులన్నీ కూడా గుంటూరు నగరానికి సంపూర్ణంగా పూర్తిగా ఉపయోగించేదానికి పూర్తి బాధ్యతగా తీసుకొని చేస్తానని చెప్పి ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాను. సార్ మీరు నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని అడిగాను, సార్ అయోధ్యలో రామ మందిరం అనేది ఓపెనింగ్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి అని. నేను అడిగిన రీజన్ ఏంటంటే సార్, ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ నిజంగా చెప్పుకోవాలంటే సార్ ఎంతో అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి మందిరాలు, శిల్పకళ ఉన్నటువంటి భూమి ఇది. అలాంటి ఈ భూమిలో రాముల వారి విగ్రహం శిరోఛేదనానికి గురవుతుంది. అలానే అంతర్వేదిలో రథాలు తగలబడిపోతాయి. తగలబెట్టింది ఎవడరా అంటే మతిస్థిమితం లేనివాడు. విగ్రహాలు ఎవడు పగలగొట్టాడరా, లేకుంటే స్వాముల వారి విగ్రహాలకి మలాన్ని ఎవడు పూసాడరా అంటే వాడికి ఇంగిత జ్ఞానం లేదు. ఇలాంటి దరిద్రాలు చూడటం ఎప్పుడు తగ్గుతుంది సార్ ఈ రాష్ట్రంలో? కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉన్నప్పుడు. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉన్నప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ కానీ మిగతా విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. అందుకోసం మేము చెబుతా ఉన్నాం, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఉండాలి. భారతీయ జనతా పార్టీ ఉంటే కనుక ఇటువంటి పనులు చేసేటటువంటి అవకాశమే లేదు. హిందువులందరికీ కూడా భరోసాగా ఉంటాం, ఈ ధర్మానికి భరోసాగా ఉంటాం. కేవలం హిందువులు భారతదేశ ధర్మం మాత్రమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కూడా అండగా నిలబడాలి అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే చేయగలుగుతుందని చెప్పి పదే పదే ప్రజలకు చెబుతున్న కారణమే అది. సార్ అపీస్మెంట్ పాలిటిక్స్ని బీజేపీ నమ్ముతుందా నమ్మదా? ఎవరిని కూడా పొగడతామో తిడతామో చేసేటటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఏనాడు కూడా లేదు. ఎప్పుడు మాట్లాడినా కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఈవెన్ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి గారు కానీ, భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్న ప్రధానమంత్రి గారు కానీ ఎప్పుడు మాట్లాడినా కూడా ఎన్నికలప్పుడు తప్పితే మిగతా అప్పుడంతా కూడా ఈ దేశ అభివృద్ధి, ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురువుగా తీసుకెళ్తానికి కావాల్సినటువంటి ప్రణాళిక. మనం ఏదైతే నరేంద్ర మోదీ గారు చెప్పారో 2047 నాటికి ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా, ప్రపంచంలో ఒక ఉన్నత స్థాయి దేశంగా, ఇవాళ ఆల్రెడీ మనం కనుక చూస్తే 2014 కంటే ముందు చూసుకున్నట్లయితే 2014లో భారతదేశం యొక్క పరిస్థితి 18వ స్థానంలో ఉన్నాం ఆర్థికంగా పెద్ద దేశాల్లో. ఇవాళ 4వ స్థానం దాకా ఎగబాక్యాం. రాబోయేటటువంటి రోజుల్లో ఇంకొక సంవత్సరంలోపే మనం 3వ స్థానానికి వెళ్ళబోతున్నాం. నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే గత వైభవాన్ని గుర్తు తెచ్చే విధంగా విశ్వగురువుగా, ఆర్థికంగా అతిపెద్ద దేశంగా అవతరించే విధంగా ఇవాళ మేక్ ఇన్ ఇండియా కావచ్చు, స్కిల్ ఇండియా కావచ్చు, స్టాండప్ ఇండియా కావచ్చు, స్టార్టప్ ఇండియా కావచ్చు, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని కూడా ముందుకు తీసుకెళ్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారు. రైట్. అపీస్మెంట్ గురించి నేను ఎందుకు అడిగాను, నేను చెప్తా ఉన్నాను. అందుకోసమే ఎక్కడ కూడా దేన్ని మేము వాటి గురించి ఆలోచన చేయం. ఎవరిని పొగడేది లేదు, ఎవరిని తెగడేది లేదు. నేను ఎందుకు అడిగానంటే సార్,
ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని లేకుంటే జేపీ నడ్డా గారిని కొంతమంది కేంద్ర పెద్దలను అయితే కలవటం జరిగింది. అది పొత్తులు ఎస్ చెప్తారా, నో చెప్తారా, అది మీ పెద్దల విషయం. నేను మీరు తీసుకున్న డెసిషన్స్కి పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పగలిగిన ఒక సాధారణ జర్నలిస్ట్ నేను. అపేస్మెంట్ గురించి మిమ్మల్ని అడగడానికి గల కారణం ఏంటంటే, ఇవాళ నారా లోకేష్ గారు, ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి ఎవరైతే ఉన్నారో, ఆయన పాదయాత్ర యువగళంలో భాగంగా నేను ముస్లిమ్స్కి ఇస్లామిక్ బ్యాంక్ ఇస్తా అని ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. మాకెందుకు ఇవ్వరు సార్ ఇలాంటివి? ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఏ రకమైనటువంటి సమన్యాయం జరగాలో అటువంటి సమన్యాయం చేసేదానికి పొత్తు ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీకి ఆ కమిట్మెంట్కి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పక్కగా డీవియేట్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఏదైతే మన కాన్స్టిట్యూషన్ చెబుతుందో, మన రాజ్యాంగం ఏదైతే రాసిందో దాని ప్రకారంగా నడిచేటటువంటి విధంగా ఒకవేళ మేము ఈ ప్రభుత్వంలో ఉన్నా కూడా దానికి తగ్గట్టుగానే చేస్తాం తప్పితే ఎక్కడా కూడా ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్కి భారతీయ జనతా పార్టీ ఎంటర్టైన్ చేయదు. క్వశ్చనే లేదు దాని విషయంలో. రైట్ సార్, రామ్ మందిర్ అయిపోయింది. మీరు రామ్ మందిర్ అప్పుడే చాలామంది సంఘ పెద్దలు కానివ్వండి, బీజేపీ పెద్దలు కానీ, లేకుంటే విహెచ్పి, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, ఏ హిందుత్వ సంస్థ తీసుకున్నా చెప్పింది ఏంటి అని అంటే, ఏక్ దక్కా ఔర్దో కాశీ జ్ఞానవాపి తోడుదో అని. కాశీ జ్ఞానవాపి తోడుదో అయితే జరగలేదు, కానీ మొన్న సర్వే అయితే జరిగింది. సర్వేలో అక్కడ శివలింగాలు, వినాయకుడి విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు, అలానే కొన్ని తెలుగు, కొన్ని కన్నడకి సంబంధించినటువంటి స్క్రిప్చర్స్ దొరికినాయి. మనం అయోధ్య తీసుకున్నా కూడా ఆ గుమ్మత్ మీదకి ఫస్ట్ ఎక్కింది ఒక తెలుగు అతను, ఓల్డ్ సిటీ అతను. ఇప్పుడేమో ఇక్కడ జ్ఞానవాపిలో కన్నడవి, తెలుగువి దొరికినాయి. ఎలా చూడొచ్చు అంటే తెలుగు వాళ్ళకి ఇట్లాంటి చారిత్రాత్మక అంశాలకు ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి? మొట్టమొదటి నుంచి కూడా మొఘలాయిలు రాకముందు నుంచి కూడా సనాతన భారతదేశంలో దక్షిణాది నుంచే ఎక్కువ మంది వేద పండితులు, దక్షిణాది నుంచే ఎక్కువ మంది భక్తి భావంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఉత్తరాన కూడా ఉన్నప్పటికీ కూడా పండితులు కనుక ఎక్కువ కనుక చూసుకున్నట్లయితే మెజారిటీ మంది మనకి దక్షిణ భారతదేశం నుంచే జరగటం మనం అందరం కూడా చూసాం. ఎప్పుడైతే మొఘలాయిలు వచ్చారో ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ఉత్తరాదిని ఆక్యుపై చేసిన తర్వాత, ఆక్రమించిన తర్వాత అక్కడ మన మందిరాలతో పాటుగా, మన సాంప్రదాయాలతో పాటుగా, మన ధర్మాలతో పాటుగా మనకు ఉన్నటువంటి ఏవైతే ఆర్గనైజేషన్ ఉన్నాయో, నలంద యూనివర్సిటీ కావచ్చు, తక్షశిల యూనివర్సిటీ కావచ్చు, ఇవన్నీ ప్రపంచం ఎప్పుడూ చూడకముందు ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వవిద్యాలయాన్ని కూడా ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని పాడు చేసినటువంటి పరిస్థితి మనందరికి కూడా తెలుసు. ఎస్, దానిలో భాగంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా దక్షిణాదిన ఏదైతే మొట్టమొదటి నుంచి ఈ యొక్క బలమైనటువంటి సాంప్రదాయం ఉందో, సనాతన ధర్మాన్ని కాపాడే ప్రక్రియ ఉందో, వీరు ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. కేవలం అది ఉత్తరదేశం మాత్రమే కాదు, మీరు కాంబోడియా పోయినా కూడా, లేకపోతే ఇంకెక్కడికైనా వేరే సుదూర ప్రాంతాలకు వెళ్ళినా, ఇండోనేషియా వెళ్ళినా, మలేషియా వెళ్ళినా, ఇవాళకి కూడా తెలుగు మూలాలు ఉన్నటువంటి పరిస్థితి, దక్షిణాది భాషలు ఉన్నటువంటి పరిస్థితి మనం ప్రతి ప్రాంతంలోనూ కూడా చూస్తాం. మలేషియా లాంటి దేశాల్లో చూస్తే కూడా ఇవాళ రామాయణం, తమిళ్ అక్కడ అఫీషియల్ లాంగ్వేజ్, తమిళ్ మలేషియాలో అఫీషియల్ లాంగ్వేజ్, ఇండోనేషియాలో అఫీషియల్ లాంగ్వేజ్. కారణం ఏంటంటే ఈ యొక్క మూలాలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించినటువంటి పరిస్థితి మొట్టమొదటి నుంచి కూడా ఉంది. ఇవాళ ఉత్తరాదిని కూడా అది న్యాచురల్గా ఇప్పుడున్నటువంటి భారతదేశంలో భాగం కాబట్టి మరింత బలీయంగా ఇక్కడ ఉంది. అందువల్ల ఏదైతే మన సనాతన సాంప్రదాయం ఉందో, ధర్మం ఉందో, దాన్ని కాపాడే దానికోసం అని చెప్పి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎలాగైతే మనం దానిలో రామ జన్మభూమిలో మనం అయోధ్య రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణం చేసుకున్నామో, అది జ్ఞానవాపి కావచ్చు, లేకపోతే కృష్ణుడి మందిరం కావచ్చు, లేకపోతే మధుర కావచ్చు, ఎక్కడైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ భారతీయ సాంప్రదాయాన్ని కాపాడేటటువంటి బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటుంది. రాబోయేటటువంటి రోజుల్లో కూడా రాబోయే 1000 సంవత్సరాలకి సరిపడినటువంటి సంస్కృతిని నిర్మించేటటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ అధికారులు తీసుకుంటుంది. రైట్.